గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నంబర్ 1073. ఈరోజు డైలీ మనిషి అప్డేట్స్లోకి వెళ్ళిపోయే ముందు లాస్ట్ వీక్లోని యాక్చువల్లీ మన మనీ పర్స్ గెట్ ఫిట్ ఫ్యామిలీ క్లబ్ ఉన్నది కదా, ఈ క్లబ్లోని టాప్ 10 పీపుల్ ఎవరు ఉన్నారో నేను ఎవ్రీ వీక్ మండే వీడియోలో షేర్ చేస్తా అన్నా కదా. లాస్ట్ వీక్ టాప్ 10 పీపుల్ ఎవరో మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. చాలా బాగా వర్కౌట్స్ చేసి గ్రూప్లో ఉన్న అందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తున్నారు మీరు, వెరీ గుడ్ అండి. అండ్ నిన్న నా వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నియర్లీ 4 కిలోమీటర్స్ వాక్ చేశాను. మీరే వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈ రోజు డైలీ మనిషిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ కొన్ని రిజల్ట్స్ ని 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 77 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 81,373 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 34 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,716 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.51% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.5% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.28% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లోని బాగానే ప్రెషర్ కనపడిన చివరికి అయితే మార్కెట్ రికవర్ అయింది. కాకపోతే మార్నింగ్ నుంచి మార్కెట్ లో ప్రెషర్ కనపడడానికి కొన్ని ఇంపార్టెంట్ రీజన్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. జేపీ మార్గన్ యొక్క చీఫ్ యుఎస్ ఎకానమీ రిలేటెడ్ గా కొన్ని కన్సర్న్స్ అయితే రైజ్ చేస్తున్నారు. ఈయన ఏమంటున్నారంటే యుఎస్ డెట్ మార్కెట్ క్రైసిస్ మనం త్వరలోనే చూసేటువంటి అవకాశం ఉన్నది. దానికి కారణం యుఎస్ గవర్నమెంట్ పైన డెట్ ఏదైతే భయంకరంగా పెరిగిపోతున్నదో దాంతో త్వరలోనే యుఎస్ డెట్ మార్కెట్ లోని మనం క్రైసిస్ చూసేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ ఈ క్రైసిస్ వచ్చినట్లయితే మీరు షాక్ అవ్వచ్చేమో గానీ నేను షాక్ అవును, ఎందుకంటే దీన్ని ముందు నుంచి మేము యాంటిసిపేట్ చేస్తున్నాం అని చెప్పి ఆయన అయితే కామెంట్ చేశారు. ఎస్, యుఎస్ గవర్నమెంట్ పైన ఉన్నటువంటి డెట్ గురించి మనం ప్రీవియస్ గా కూడా మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కదా. వీళ్ళు డెట్ డిఫాల్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్స్ అయితే ముందుగానే భయపడ్డాయి. కాకపోతే దాని నుంచి ఎలాగో ఒకలా యుఎస్ గవర్నమెంట్ అయితే నెట్టుకొచ్చింది. సో ఈసారి మాత్రం యుఎస్ డెట్ మార్కెట్ లోని మనం క్రైసిస్ చూడొచ్చు అని చెప్పి ఇతని దగ్గర నుంచి స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఒకవేళ యుఎస్ డెట్ మార్కెట్ లో క్రైసిస్ గనక ఏర్పడింది అనుకోండి, దానివల్ల ఆబ్వియస్ గా గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిపైన కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే యుఎస్ ఎకానమీ మేజర్ ఎకానమీ కదా. యుఎస్ ఎకానమీ ఇంపాక్ట్ అయినట్లయితే దాని యొక్క ఇంపాక్ట్ ఆబ్వియస్ గా అన్ని మార్కెట్స్ పైన కూడా పడుతుంది. సో దీని రిలేటెడ్ గా మాట్లాడితే ఏమంటున్నారంటే యుఎస్ గవర్నమెంట్ అయితే ఈ డెట్ క్రైసిస్ రాకుండా వాళ్ళైతే వర్క్ చేయాలని చెప్పి ఈయనైతే చెప్తున్నారు. చూడాలి యుఎస్ గవర్నమెంట్ ఏం వర్క్ చేస్తుందా లేదా అన్నది. అండ్ దీంతో పాటు మీకు ఇక్కడ ఇంకొక ఇమేజ్ కూడా చూపెడతా చూడండి. యాక్చువల్లీ పోస్ట్ కోవిడ్ చూసినట్లయితే రిమైనింగ్ సెంట్రల్ బ్యాంక్స్ తో కంపేర్ చేస్తే మన ఇండియన్ సెంట్రల్ బ్యాంక్ పొజిషన్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నది. మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ 24-25 కి గాను $31.5 బిలియన్ నెట్ పాజిటివ్ ఇన్కమ్ ని జనరేట్ చేస్తున్నట్లయితే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కావచ్చు, యుఎస్ ఫెడ్ కావచ్చు, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నెగిటివ్ నెట్ ఇన్కమ్ అయితే జనరేట్ చేశారు. మీరు ఇది ఇక్కడ స్క్రీన్ పై క్లియర్ గా చూడొచ్చు. సో దీన్ని బట్టి మనం చూసినట్లయితే రిమైనింగ్ ఎకానమీస్ తో కంపేర్ చేస్తే మన ఎకానమీ పరిస్థితి స్ట్రాంగ్ గా ఉన్నది. అండ్ దాంతో పాటుగా మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చాలా స్ట్రాంగ్ గా పాలసీని ఇంప్లిమెంట్ చేస్తూ వస్తుండడం వలన మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పొజిషన్ రిమైనింగ్ సెంట్రల్ బ్యాంక్స్ తో కంపేర్ చేస్తే చాలా బెటర్ గా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. యుఎస్ ఎకానమీ రిలేటెడ్ గా ఏవైతే కన్సర్న్స్ రేజ్ అవుతున్నాయో దాని రిలేటెడ్ గా యుఎస్ అయితే కొంచెం వర్క్ చేసి ఆ క్రైసిస్ నుంచి బయటపడడానికి ప్రయత్నించాల్సి ఉన్నది. అండ్ దీంతో పాటుగా మార్కెట్ ని ఇంపాక్ట్ చేసేటువంటి మరొక విషయం, వీకెండ్ లోని యుక్రెయిన్ వాళ్ళు రష్యా పైన డ్రోన్స్ తో అటాక్ చేశారు. వీళ్ళు టోటల్ గా రష్యాకి చెందినటువంటి 40 వార్ ప్లేన్స్ అయితే అటాక్ చేసినట్లుగా దీన్ని వీళ్ళు చాలా ప్లాన్ గా ఇంప్లిమెంట్ చేశామని చెప్పి యుక్రెయిన్ యొక్క ప్రెసిడెంట్ కూడా క్లెయిమ్ చేయడం జరిగింది. రష్యా యుక్రెయిన్ మధ్య ఉన్నటువంటి పరిస్థితులు సద్దు మణుగుతున్నాయి అన్నటువంటి ఈ టైంలోని అగైన్ తిరిగి ఇప్పుడు యుక్రెయిన్ రష్యా పైన ఏదైతే ఈ అటాక్ చేసిందో దీంతో అగైన్ రష్యా యుక్రెయిన్ మధ్యన వార్ ఇంటెన్సిఫై అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ లోనైతే కన్సర్న్స్ రైజ్ అయ్యాయి. యుక్రెయిన్ వీళ్ళపైన అటాక్ చేస్తే రష్యా కూర్చుంటూ ఊరుకోదు కదా, రష్యా తిరిగి అటాక్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఇప్పుడు కొంతవరకు ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే రష్యా యుక్రెయిన్ మధ్యన వార్ గానీ ఇంటెన్సిఫై అయింది అనుకోండి, కొంతవరకు దాని వల్ల గ్లోబల్ మార్కెట్స్ అయితే ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉన్నది. వీటితో పాటు మన మార్కెట్ రిలేటెడ్ ఒక పాజిటివ్ థింగ్ అయితే కనబడుతున్నది. మన ఏప్రిల్ మంత్ జిఎస్టీ కలెక్షన్ డేటా అయితే వచ్చింది. ఓవరాల్ గా ఏప్రిల్ మంత్ లోని 2.01 lakh crores వర్త్ జిఎస్టీ అయితే కలెక్ట్ అయింది. లాస్ట్ ఇయర్ సేమ్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ ఏప్రిల్ లోని మన జిఎస్టీ కలెక్షన్స్ లోని 16.4% గ్రోత్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కంటిన్యూస్ గా ఏవైతే జిఎస్టీ కలెక్షన్స్ పెరుగుతున్నాయో దాంతో మన ఎకానమీలో యాక్టివిటీ ఎలా ఉన్నది అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే గ్రోత్ ఫర్దర్ గా కూడా కంటిన్యూ అయినట్లయితే అది మన ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దీంతో పాటు ఈ వీక్ లోని ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయవలసినటువంటి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఉన్నది. ఆల్రెడీ మనం ఫ్రైడే రోజు డైలీ మనిషిలో మాట్లాడుకున్నాం కదా. ఈ వీక్ లోని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అయితే ఉన్నది. ఈ మీటింగ్ యొక్క అవుట్కమ్ మనకి ఫ్రైడే రోజు మార్కెట్ టైమ్ లోనే వస్తుంది. ఈసారి కూడా ఆర్బీఐ 25 basis points రేట్ కట్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆర్బీఐ అయితే కంటిన్యూస్ గా మన ఎకానమీలోని లిక్విడిటీని అయితే పంప్ చేయడానికి చూస్తూనే ఉన్నది. రీసెంట్ గా కొన్ని రేట్ కట్స్ చేయడమే కాకుండా కంటిన్యూస్ గా వేరియస్ మెజర్స్ అయితే తీసుకుంటూ వస్తుంది. దాన్ని మనందరం కూడా చూస్తున్నాం కదా. ఈసారి కూడా ఒకవేళ ఆర్బీఐ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా రేట్ కట్ కనుక చేసినట్లయితే అది మన ఎకానమీని ఫర్దర్ గా బూస్టప్ చేసేటువంటి అవకాశం ఉన్నది.
డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్. వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ త్వరలోనే ఎవరైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్లెంట్ క్లెయిమ్స్ గనక చేసినట్లయితే వాళ్ళపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయబోతున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ యొక్క స్ప్రెడ్ అయితే బాగా పెరగాలి. కానీ స్ప్రెడ్ బాగా పెరగాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కంటిన్యూస్ గా ప్రీమియంలు పెంచుకుంటూ పోయాయి అనుకోండి, ఎవరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఇష్టపడరు కదా. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోయినట్లయితే ఒకవేళ ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ప్రతి ఒక్కళ్ళు స్ట్రగుల్ అవుతారు. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా ప్రీమియంలు పెంచకుండా ఉండాలని చెప్పి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ IRDA అండ్ DFS వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే ఆదేశించడం జరిగింది. దీంతో ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేయబోతున్నాయంటే, ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ఏవైనా ఫ్రాడ్లెంట్ క్లెయిమ్లు గనక చేసినట్లయితే వాళ్ళ పైన FIR ని ఫైల్ చేశారనుకోండి, నెక్స్ట్ టైం నుంచి ఇటువంటి ఫ్రాడ్ క్లెయిమ్స్ చేయకుండా ఉంటారు. సో ఫ్రాడ్ క్లెయిమ్స్ గనక తగ్గినట్లయితే దానివల్ల హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ పైన భారం తగ్గుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవడానికి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ చూస్తున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళకి వచ్చేటువంటి ఈ ఫ్రాడ్ క్లెయిమ్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోయాయి అనుకోండి, అప్పుడు జనరల్ గా అంటే జెన్యూన్ హెల్త్ ఇన్సూరెన్స్ బయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రీమియంస్ పెంచకుండా ఉంటే వాళ్ళకి ఆ బెనిఫిట్ దొరుకుతుంది. కాబట్టి ఈ విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు పబ్లిష్ చేశారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉన్నది. ఫ్రాడ్లెంట్ క్లెయిమ్ అంటే అది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నటువంటి వ్యక్తులు ఫ్రాడ్లెంట్ క్లెయిమ్ చేసేది చాలా తక్కువ కదా. జనరల్లీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నటువంటి వ్యక్తులు హాస్పిటల్లో జాయిన్ అవుతారు. దాని తర్వాత హాస్పిటల్స్ కదా క్లెయిమ్స్ చేస్తాయి. సో హాస్పిటల్ క్లెయిమ్ చేసేటప్పుడు ఏం చేస్తాయి, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉన్నదని చెప్పాం అనుకోండి, ఇష్టం వచ్చినట్లు బిల్ వేసి పడేస్తారు. అంటే ఎక్కువ బిల్ వేసి పడేస్తారు. ఆ బిల్ ఎక్కువ వేసి పడేసి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ దగ్గర నుంచి వాళ్ళు ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ని వసూలు చేస్తూ ఉంటారు. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఒకవేళ FIR అవి ఫైల్ చేయాలంటే అది ఇండివిజువల్ మీద ఎందుకు ఫైల్ చేస్తారు? జనరల్లీ మనం ఆలోచిస్తే ఫ్రాడ్లెంట్ క్లెయిమ్స్ ఎక్కడి నుంచి ఎక్కువ వెళ్తున్నాయి, హాస్పిటల్స్ నుంచి వెళ్తున్నాయి. కాబట్టి హాస్పిటల్స్ పైన కదా వాళ్ళ FIRs అవి ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో దీని రిలేటెడ్ గా అయితే క్లారిటీ రావాలి. మీరే అనుకుంటున్నారు అంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎవరిపైన FIRలు ఫైల్ చేయాలి, ఇండివిజువల్స్ పైన లేదా హాస్పిటల్స్ పైన అన్న మీ ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, లార్జ్ క్యాప్ IT కంపెనీ అయినటువంటి ఎంఫసిస్ వాళ్ళ రిలేటెడ్ గా బిగ్ నెగటివ్ అప్డేట్ అయితే కనిపిస్తున్నది. ఈ ఎంఫసిస్ వాళ్ళ ఓవరాల్ రెవెన్యూస్ లోని వీళ్ళ లార్జ్ క్లయింట్స్ దగ్గర నుంచి టోటల్ గా 42% ఆఫ్ ది కంట్రిబ్యూషన్ వస్తుంది. దట్టు ఫెడెక్స్ ఉన్నది కదా, ఈ ఫెడెక్స్ వాళ్ళు ఎంఫసిస్ యొక్క వన్ ఆఫ్ ది లార్జ్ క్లయింట్. అండ్ ఎంఫసిస్ వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ 24 ఓవరాల్ రెవెన్యూస్ లోని ఫెడెక్స్ యొక్క కంట్రిబ్యూషన్ నియర్లీ 8% వరకు ఉన్నది. వీళ్ళు ఓవరాల్ ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని $1.61 బిలియన్ రెవెన్యూ జనరేట్ చేసినట్లయితే వీళ్ళకి ఫెడెక్స్ నుంచే $130 మిలియన్ వరకు రెవెన్యూ వచ్చింది. దీని గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఫెడెక్స్ వాళ్ళు ఎంఫసిస్ తో ఉన్నటువంటి ఈ డీల్ ఏదైతే ఉన్నదో ఆ డీల్ ని త్వరలోనే క్లోజ్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మింట్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఫెడెక్స్ లాంటి లార్జ్ క్లయింట్ ఎంఫసిస్ గానీ కోల్పోయింది అనుకోండి, దానివల్ల ఓవరాల్ గా ఎంఫసిస్ యొక్క నెంబర్స్ పైన భారీగానే ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉండడంతోనే ఈ రోజు సెషన్ లోని మనకి ఎంఫసిస్ స్టాక్ లోని ప్రెషర్ కనపడింది. కాకపోతే ఫెడెక్స్ వాళ్ళు ఎంఫసిస్ తో ఉన్నటువంటి ఈ టైప్ ని ఎందుకు క్యాన్సిల్ చేసుకోబోతున్నారు అన్నదైతే వీళ్ళు మెన్షన్ చేయలేదు. కానీ త్వరలోని ఈ డీల్ అయితే క్యాన్సిల్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. ఈ న్యూస్ అయితే బాగా సర్క్యులేట్ అయింది. కానీ ఇప్పటి వరకు ఇంకా ఎంఫసిస్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఎటువంటి క్లారిఫికేషన్ కూడా రాలేదు. చూడాలి త్వరలో వీళ్ళు ఎక్స్చేంజెస్ కి ఏదైనా క్లారిఫికేషన్ ని రిలీజ్ చేస్తారేమో. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎడిబుల్ ఆయిల్ ఇంపోర్ట్స్ పైన 10% వరకు ఇంపోర్ట్ డ్యూటీని అయితే కట్ చేయడం జరిగింది. ఈ రూల్ ఏదైతే ఉన్నదో ఇది May 31 నుంచే అమల్లోకి రాబోతున్నది. మనం ఎక్కువగా పామ్ ఆయిల్ ని ఇండోనేషియా, మలేషియా అండ్ థాయిలాండ్ లాంటి కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నట్లయితే సోయా ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ ఆయిల్స్ ని అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా అండ్ ఉక్రెయిన్ లాంటి కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈ ఎడిబుల్ ఆయిల్ ఇంపోర్ట్స్ డ్యూటీ కట్ చేయడం వలన దీని యొక్క ప్రైసులు తగ్గుతాయి. కాబట్టి దాని ద్వారా ఓవరాల్ గా మన కంట్రీలోని ఫుడ్ ప్రైస్ అయితే కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆల్రెడీ మన కంట్రీలోని ఇన్ఫ్లేషన్ అయితే కంట్రోల్లోనే ఉన్నది. ఫర్దర్ గా కూడా మన దగ్గర ఫుడ్ ప్రైస్లు అయితే కంట్రోల్లో ఉండేందుకు గాను గవర్నమెంట్ ఇటువంటి స్టెప్స్ తీసుకుంటుంది. గవర్నమెంట్ తీసుకున్నటువంటి స్టెప్ ద్వారా ఎడిబుల్ ఆయిల్ ప్రైస్లు కొంతవరకు తగ్గుతాయి. కాబట్టి ఈ ఎడిబుల్ ఆయిల్ ని వేరియస్ ఇండస్ట్రీలో యూస్ చేస్తారు కదా. ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాలంటే FMCG సెక్టర్ లోని ఎడిబుల్ ఆయిల్ యూసేజ్ అన్నది బాగా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి దీనివల్ల FMCG కంపెనీస్ బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, రీసెంట్ గా కాస్మో ఫస్ట్ గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకున్నాం కదా. యాక్చువల్లీ ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ పెద్దగా బాగోకపోయినా కూడా వీళ్ళ మేనేజ్మెంట్ కాన్ కాల్ లో ఇచ్చినటువంటి గైడెన్స్ ఏదైతే ఉన్నదో ఆ గైడెన్స్ తోని స్టాక్ లో చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ ఆ కాన్ కాల్ జరిగిన దగ్గర నుంచి కూడా కంటిన్యూస్ గా స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం అయితే కంటిన్యూ అవుతుంది. ఈవెన్ ఈ రోజు సెషన్ లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళు టోటల్ గా
500 crores స్పెండ్ చేసి వీళ్ళ న్యూ BOPP మ్యానుఫ్యాక్చరింగ్ లైన్ ని కమిషన్ చేసినట్టుగా వీళ్ళు ఈ రోజు అనౌన్స్ చేశారు. ఈ కెపాసిటీని యాడ్ చేయడం ద్వారా కంపెనీ యొక్క టోటల్ BOPP కెపాసిటీ 40% పెరిగి 2,77,000 మెట్రిక్ టన్స్ per annum కి రీచ్ అయినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా చూసినట్లయితే ఈ BOPP ప్యాకేజింగ్ రిలేటెడ్ గా ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ ని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళు స్ట్రాంగ్ గా క్యాపెక్స్ అయితే చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏదైతే స్టార్ట్ చేశారో ఇది వరల్డ్ లోనే మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీతో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అని. అండ్ దీంతో పాటుగా వీళ్ళ స్పెషాలిటీ ఫిల్మ్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో ఏదైతే ఉన్నదో దానిలోని అప్కమింగ్ క్వార్టర్స్ లోని వేరియస్ న్యూ ప్రొడక్ట్స్ ని కూడా లాంచ్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా వీళ్ళు ఏవైతే డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ మీట్ అయ్యేందుకు గాను కెపాసిటీ స్ట్రాంగ్ గా బిల్డ్ చేస్తున్నారు కాబట్టి ఇది లాంగ్ టర్మ్ లో వీళ్ళకి పాజిటివ్ కానుంది. దాంతో ఈ రోజు సెషన్ లో కూడా కాస్మో ఫస్ట్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ వేరియస్ సెక్టర్స్ లోని ఇన్ఫ్రా డెవలప్మెంట్ వర్క్స్ చేసేటువంటి SPML ఇన్ఫ్రా లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంటారు కదా. నో దీని రిలేటెడ్ గా వీళ్ళకి చెన్నై మెట్రోపాలిటన్ వాటర్ సప్లై వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్రాజెక్ట్ అయితే విన్నారు. ఈ ప్రాజెక్ట్ వర్త్ అప్రాక్సిమేట్లీ 258 crores. కాకపోతే వీళ్ళు ఇది సింగిల్ గా విన్ అయినటువంటి ఆర్డర్ కాదు, ఇది వీళ్ళు జాయింట్ వెంచర్ కంపెనీ విన్ అయింది. అండ్ ఈ జాయింట్ వెంచర్ లోని SPML ఇన్ఫ్రా లిమిటెడ్ వాళ్ళ షేర్ 26%. అండ్ ఈ ప్రాజెక్ట్ లో భాగంగా వీళ్ళు చెన్నై ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోని వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని స్ట్రెంథెన్ చేసేందుకు గాను వేరియస్ వర్క్స్ అయితే చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్ అయ్యారని అప్డేట్ వచ్చిందో దాంతో ఈ రోజు సెషన్ లో SPML ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ ప్రొడ్యూస్ చేసేటువంటి ఆయిల్ ఇండియా వాళ్ళు ఈ June 1 అంటే నిన్న వెస్ట్రన్ రాజస్థాన్ జైసల్మేర్ లో ఉన్నటువంటి బకిర్తిబా DSF బ్లాక్ లోని గ్యాస్ ప్రొడక్షన్ అయితే కమెన్స్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ బ్లాక్ యొక్క మానిటైజేషన్ ని వీళ్ళు చాలా ఫాస్ట్ గా అచీవ్ చేసినట్టుగా, దీంతో వీళ్ళ గ్యాస్ ప్రొడక్షన్ అయితే ఫర్దర్ గా ఎన్హాన్స్ అవబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. నెక్స్ట్ ఆటో LPG స్టేషన్స్ ని రన్ చేసేటువంటి కాన్ఫిడెన్స్ పెట్రోలియం ఇండియా లిమిటెడ్ వాళ్ళు మన కంట్రీలోని వేరే స్ట్రాటజిక్ లొకేషన్స్ లోని కొత్తగా 8 ఆటో LPG డిస్పెన్సరీ స్టేషన్స్ అయితే కమిషన్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీంతో వీళ్ళ టోటల్ ఆటో LPG స్టేషన్స్ కౌంట్ 295 కి రీచ్ అయింది. సో ఆటో LPG రిలేటెడ్ గా కంట్రీ వైడ్ డిమాండ్ అయితే పెరుగుతున్నది కదా. సో ఈ డిమాండ్ ని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళు వేరియస్ లొకేషన్స్ లో ఈ ఎక్స్పాన్షన్ ఏదైతే చేసుకుంటూ వెళ్తున్నారో ఇది కాన్ఫిడెన్స్ పెట్రోలియం వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ పిరామిల్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి కెనడాలో ఉన్నటువంటి అరోరా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని US FDA వాళ్ళు ఈ May 26th నుంచి May 30th మధ్యన గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ ముగియడంతో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి US FDA ఫార్మ్ 483 తోని 0 అబ్జర్వేషన్స్ ఇష్యూ చేశారు. ఈ ఇన్స్పెక్షన్ లోని వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కి US FDA దగ్గర నుంచి ఎటువంటి అబ్జర్వేషన్స్ కూడా రాలేదు కాబట్టి ఇది పిరామిల్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ మే మంత్ ఆటో సేల్స్ డేటా అయితే వచ్చింది. ఈ మే మంత్ లో అందరికన్నా M&M వాళ్ళు మంచి నెంబర్స్ ని రిజిస్టర్ చేశారు. ఈ మే మంత్ లో వీళ్ళు ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ మే తో కంపేర్ చేస్తే వీళ్ళ వాల్యూమ్స్ లోని 21% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. వీళ్ళకి ఓవరాల్ గా ICE అండ్ BEV పోర్ట్ఫోలియోస్ లోనైతే చాలా మంచి డిమాండ్ కనపడుతున్నదని, దాంతోనే ఈ మే మంత్ లో వీళ్ళ సేల్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఈ మే లోని వీళ్ళ సేల్స్ బాగా జరగడంతో ఈ రోజు సెషన్ లో M&M స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. కమింగ్ టు టాటా మోటార్స్, ఈ మే మంత్ లో వీళ్ళ డొమెస్టిక్ సేల్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 10% డ్రాప్ కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ మే మంత్ లోని వీళ్ళు 75,173 వెహికల్స్ ని సేల్ చేసినట్లయితే ఈ మే లోని 67,429 వెహికల్స్ ని సేల్ చేయడం జరిగింది. వీళ్ళ కమర్షియల్ వెహికల్ సేల్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 5% డ్రాప్ కనపడుతున్నట్లయితే ప్యాసింజర్ వెహికల్ సేల్స్ లోని 11% డ్రాప్ కనిపిస్తుంది. దెన్ హ్యుండై విషయంకి వచ్చేసరికి హ్యుండై వాళ్ళు ఈ మే మంత్ లోని ఓవరాల్ గా 58,701 వెహికల్స్ ని సేల్ చేయడం జరిగింది. వీళ్ళ వెహికల్ సేల్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోని 7% పైనే డ్రాప్ కనిపిస్తుంది. అదే మారుతి సుజుకి విషయంకి వచ్చేసరికి వీళ్ళు లాస్ట్ ఇయర్ మే మంత్ లోని టోటల్ గా 1,74,551 యూనిట్స్ ని సేల్ చేసినట్లయితే ఈ మే లోని 1,80,077 యూనిట్స్ ని సేల్ చేశారు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఎలక్ట్రిక్ బస్సెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఒలెక్ట్రా గ్రీన్ వాల్ రిలేటెడ్ గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్, ఈ ఒలెక్ట్రా గ్రీన్ వాల్ కి ప్రీవియస్ గా మహారాష్ట్ర RTC నుంచి 5,000 పైనే బస్సెస్ రిలేటెడ్ గా ఆర్డర్ అయితే వచ్చింది. కాకపోతే వీళ్ళు డెలివరీస్ టైం కి చేయట్లేదని చెప్పి మహారాష్ట్ర గవర్నమెంట్ ఆర్డర్ క్యాన్సిల్ చేసేయాలనుకుంది. అది లాస్ట్ వీక్ లో మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు వీకెండ్ లో దీని రిలేటెడ్ గా మరొక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. మహారాష్ట్ర గవర్నమెంట్ యాజ్ ఆఫ్ నో అయితే ఈ ఆర్డర్ ని క్యాన్సిల్ చేయట్లేదు, కానీ రీఇనిషియేట్ చేస్తున్నారంటే ఆ బస్సెస్ ఏవైతే వీళ్ళు డెలివరీస్ చేయాలో ఆ టైం లైన్ కొంచెం అయితే చేంజ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా
2025 ఈ రెండు కల్లా వీళ్ళు టోటల్గా 620 ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే ఆర్టీసీకి సప్లై చేయాలి. దాని తర్వాత 2026లో మరికొన్ని అండ్ 2027లో మరికొన్ని సప్లై చేసి ఆర్డర్ అయితే ఫినిష్ చేయవలసి ఉంది. ఈ ఆర్డర్లో భాగంగా ఆల్రెడీ వీళ్ళు కొన్ని బస్సెస్ అయితే డెలివర్ చేసేసారు కూడా. సో రిమైనింగ్ బస్సెస్ అయితే ఇప్పుడు ఆన్ టైం చేయమని మహారాష్ట్ర ఆర్టీసీ అడుగుతున్నది కదా. సో వీళ్ళు చేస్తారా లేదా అన్నది చూడాలి. చేయకపోతే ఆర్డర్ క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి తప్పకుండా చేస్తారనుకోండి. అండ్ వీళ్ళు రిలేటెడ్గా ఉన్నటువంటి సెకండ్ అప్డేట్, వీళ్ళకి ప్రీవియస్గా తెలంగాణ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా 50 ఎలక్ట్రిక్ బస్సెస్ రిలేటెడ్గా ఆర్డర్ వచ్చింది. దీనిలో వీళ్ళు 10 బస్సెస్ ఆల్రెడీ సప్లై చేసేసారు కూడా. ఇంకా 40 బస్సులు అయితే సప్లై చేయాలి. కాకపోతే ఇప్పుడు ఆ 40 బస్సెస్ ఆర్డర్ ఏదైతే ఉన్నదో దాన్ని తెలంగాణ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసేసినట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. సో ఈ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయినా కూడా వీళ్ళ మీద పెద్ద ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే ఇది వీళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీకి వచ్చినటువంటి ఆర్డర్ అవడం వలన వీళ్ళకి రెవెన్యూ కంట్రిబ్యూషన్ చాలా తక్కువే ఉన్నది దీని నుంచి. సో దానివల్ల వీళ్ళపైన అయితే పెద్దగా ఇంపాక్ట్ ఉండదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. నెక్స్ట్ లీడింగ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అయినటువంటి నివా బుపా స్టాక్ లో ఈరోజు సెషన్ లో చాలా ప్రెషర్ కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ నివా బుపాలోని వీళ్ళ ప్రమోటర్స్ నియర్లీ 56% స్టేక్ అయితే హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళ ప్రమోటర్స్ హోల్డ్ చేస్తున్నటువంటి స్టేక్ లో ప్రమోటర్స్ అండ్ అలాగే సీఓ కలిపి టోటల్ గా ఈ రోజు సెషన్ లో బ్లాక్ డీల్ లో 7% స్టేక్ ని సెల్ చేయబోతున్నట్లుగా నిన్న నైట్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఈ రోజు సెషన్ లో బ్లాక్ డీల్ కూడా జరిగింది. ఈ బ్లాక్ డీల్ లో ఓవరాల్ గా 12% ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఒకవేళ ఈ బ్లాక్ డీల్ లో 7% వీళ్ళే సెల్ చేసినట్లయితే రిమైనింగ్ 5% ఎవరు సెల్ చేస్తారో మనం చూడాలి. అండ్ వీళ్ళ దగ్గర నుంచి ఎవరు బై చేశారన్నది కూడా మనం చూడవలసి ఉన్నది. ఓవరాల్ గా ఇంత లార్జ్ సైజ్ లో ఈ రోజు సెషన్ లో బ్లాక్ డీల్ జరగడంతోనే ఈ రోజు సెషన్ లో నివా బుపా స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి ఇర్కాన్ వాళ్ళకి ఇండియన్ రైల్వేస్ దగ్గర నుంచి ఒక మంచి ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1000 crores పైనే. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఇండియన్ రైల్వే కోసం ఒక న్యూ బీజీ రైల్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయడంతో పాటు వేరియస్ అదర్ వర్క్స్ కూడా చేయాలి. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 1460 days లోని కంప్లీట్ చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఏదైతే కాంట్రాక్ట్ విన్నారో ఇది ఇర్కాన్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వేరియస్ ఎక్స్ప్లోజివ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేటువంటి సోలార్ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి కోల్ ఇండియా నుంచి ఒక ఆర్డర్ అయితే విన్నారు. ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 400 crores పైనే. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు కోల్ ఇండియా వాళ్ళ కోసం క్యాట్రిజ్ ఎక్స్ప్లోజివ్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 2 years లో ఎగ్జిక్యూట్ చేయాలి. సో వీళ్ళు ఏదైతే కొత్తగా కాంట్రాక్ట్ విన్నారో ఇది సోలార్ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ అలంబిక్ ఫార్మాసిటికల్స్ వాళ్ళ రిలేటెడ్ ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ అలంబిక్ ఫార్మాసిటికల్స్ వాళ్ళకి చెందినటువంటి వన్ ఆఫ్ ది ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు ఈ మే 26 నుంచి మే 31 మధ్యన ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ ముగియడంతో దీనిలో భాగంగా యుఎస్ఎఫ్డిఏ వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి ఫామ్ 483 తోని 4 అబ్జర్వేషన్స్ ఇష్యూ చేసింది. సో ఈ అబ్జర్వేషన్స్ ఏవైతే వచ్చాయో వీటిని అయితే వీళ్ళు రిజాల్వ్ చేసుకుంటామని చెప్తున్నారు. బట్ ఏమైనా అబ్జర్వేషన్స్ వచ్చాయంటే ఇది వీళ్ళ రిలేటెడ్గా మనం కొంత నెగిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ అపోలో హాస్పిటల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్లో వీళ్ళు ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో ఆల్మోస్ట్ ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లోని వీళ్ళు 258 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్లో 379 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్లో వీళ్ళు 414 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ హాస్పిటల్స్ యొక్క నెంబర్స్ చూసేటప్పుడు వీళ్ళ ఆపరేటింగ్ మెట్రిక్స్ ఎలా ఉన్నాయన్నది మనం చూడడం చాలా ఇంపార్టెంట్. వీళ్ళ ఆర్పాబ్ అంటే యావరేజ్ రెవెన్యూ per ఆక్యుపైడ్ బెడ్ నెంబర్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఆక్యుపెన్సీ కూడా పెరిగింది. అండ్ యావరేజ్ లెంత్ ఆఫ్ స్టే 1% తగ్గింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని అపోలో హాస్పిటల్స్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ వీకెండ్ లోని ఆస్ట్రాజెనికా ఫార్మా వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 39 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 30 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 58 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో ఆస్ట్రాజెనికా ఫార్మా స్టాక్ లోని అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ సెల్ చేసేటువంటి ఎఫ్ఎస్ఎన్ ఈ కామర్స్ వెంచర్స్ అదే నైకా వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 9.74 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 19 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను ప్యాట్ లోను డ్రాప్ కనపడుతుంది కదా. దానికి రీజన్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు, మీరు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో చూసిన వీళ్ళ డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ తో కంపేర్ చేస్తే మార్చ్ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుంది. దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మీరు సిమిలర్ సినారియోనే అబ్జర్వ్ చేయొచ్చు. సో వీళ్ళపైన ఈ సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి మనం డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. కమింగ్ టు దర్ జిఎంవి అంటే గ్రాస్ మర్చెండైజ్ వాల్యూ, వీళ్ళ బ్యూటీ ప్రొడక్ట్స్ జిఎంవి లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 31% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఫ్యాషన్ జిఎంవి లోని 18% గ్రోత్ డెలివర్ చేశారు.
చేశారు. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే నైకా వాళ్ళ నెంబర్స్ అయితే కొంత డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ రోలెక్స్ రింగ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూ లో వీళ్ళు గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 23 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 20 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 54 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ టాప్ లైన్ లో డ్రాప్ కనపడుతున్న బాటమ్ లైన్ లోని ఇంత ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది కదా, దానికి రీజన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళ పైన 32 crores వన్ టైమ్ ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉన్నది. అండ్ ఈ క్వార్టర్ లో ఎటువంటి ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ కూడా లేదు. అండ్ దీంతో పాటు ఈ క్వార్టర్ లోని వీళ్ళకి నెగటివ్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ కూడా ఉండడం వల్లనే మనకి బాటమ్ లైన్ లో ఇంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అండ్ ఎక్సెప్షనల్ ఐటమ్ నెంబర్ ని కంపేర్ చేసాం అనుకోండి, ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ప్యాట్ లో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. దాంతోనే ఈ రోజు సెషన్ లో రోలెక్స్ రింగ్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ స్మార్ట్ మీటర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి జీనస్ పవర్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూ లో వీళ్ళు చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 24 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 56 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 123 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. దీంతోనే ఈ రోజు సెషన్ లో జీనస్ పవర్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషి లో మే షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.